యాపిల్ ఎవ్రీ ఇయర్ ప్రైజెస్ పెంచుకుంటూ వచ్చినా కూడా క్యూ కట్టడం మాత్రం తగ్గించలేదు. స్టార్ బక్స్ 400 రూపీస్ 600 రూపీస్ అయినా కూడా దాని డిమాండ్ మాత్రం పోలేదు. రోలెక్స్ కి 2 years వెయిటింగ్ టైం ఉన్నా కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ద క్వశ్చన్ మోస్ట్ ఫౌండర్స్ డోంట్ ఈవెన్ ఆస్క్ ఇస్, ఎందుకు ఈ కంపెనీస్ ఇయర్ ఆన్ ఇయర్ ఎక్స్పెన్సివ్ అయినా కూడా దాని వెయిటింగ్ టైం కావచ్చు, దాని డిమాండ్ కావచ్చు ఇంకా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అండ్ దిస్ ఇస్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వై కస్టమర్స్ ఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు బై మోర్ ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఈస్ ఆల్వేస్ అ క్వాలిటీ. చాలా మంది చెప్పేది, బట్ దట్ ఈస్ రాంగ్. క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ బట్టి దాని ప్రైస్ ఎప్పుడు డిటర్మైన్ అవ్వదు. ద వాల్యూ ఆఫ్ అ కమోడిటీ బట్టి డిటర్మైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, జనాలకి ఒక 30,000 రూపీస్ వాచ్ కి ఒక 3 lakh రూపీస్ వాచ్ కి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద మార్కెట్ కి తెలియదు. పీపుల్ జస్ట్ థింక్ దట్ ఇట్ ఈస్ జస్ట్ అ బ్రాండ్, అండ్ బ్రాండ్ వల్ల 3 lakh రూపీస్ వాచ్ వాల్యూ పెరిగింది అనుకుంటారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ప్రీ కన్సెప్షనల్. రియల్ ఆన్సర్ ఏంటి అంటే ఈ ఎగ్జాక్ట్ వీడియో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇది అర్థమైన తర్వాత యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ కన్స్యూమర్ సైకాలజీ ఏంటి, బ్రాండ్ అంటే ఏంటి, ఎందుకు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో బిఫోర్ దట్ ఈ వీడియో మొత్తం చూసే లోపల ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి, సో దట్ యూ విల్ హ్యావ్ మోర్ కాంటెంట్ ఆన్ వై పీపుల్ హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆన్ హౌ దే బిల్డ్ ద బ్రాండ్స్. సో లెట్ మీ బిగిన్ విత్ సంథింగ్ మోర్ లైక్ అ బిజినెస్ ఎడ్యుకేషన్. కొంచెం వెనక్కి వెళ్దాం. సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇస్ మనకి ఒక కర్వ్, ఎకనామిక్స్ లో ఒక కర్వ్ ఉంటుంది. అంటే ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ పెరిగిన దాన్ని బట్టి మన డిమాండ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది అనేది. కొన్ని ఫ్యాక్టర్స్ లో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. అంటే ఫ్యూయల్ కావచ్చు, ఎసెన్షియల్ కమోడిటీస్ కావచ్చు, మిల్క్ కావచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రీమియం బ్రాండ్స్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కంప్లీట్లీ ఆన్ అన్ ఆపోజిట్ సైడ్. అంటే వాల్యూ ఆఫ్ అ ప్రొడక్ట్ ఎప్పుడైతే ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ వస్తుందో డిమాండ్ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతూ వస్తుంది. దిస్ ఇస్ ఎకనామిక్స్ ఆఫ్ కర్వ్. ఒక 19th century ఎకనామిస్ట్ టోస్టిన్ వెబ్లెన్ అని ఆయన ఒక సెన్సేషనల్ ఇష్యూని ఐడెంటిఫై చేశారు. అంటే మోరల్లెస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బ్రాండ్స్ ఎలా అయిపోయినాయి అంటే ఒక స్ట్రాటజిక్ అండ్ డెలిబరేట్ వాల్యూని బిల్డ్ చేయాలి అంటే ప్రైస్ ఫ్యాక్టర్ అనేది ఒక సెన్సిటివిటీ సిగ్నల్ లాగా తీసుకొచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఆ ప్రొడక్ట్ మీద అవగాహన లేనప్పుడు ఆ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ మనం ఎప్పుడైతే చూస్తామో దాన్ని బట్టి ఓకే ఇది టెంటేటివ్లీ దిస్ ఇస్ మోర్ ప్రీమియం ప్రొడక్ట్ అనే ఒక ప్రీ కన్సీవ్డ్ మైండ్ సెట్ లోకి మనం వచ్చేస్తాం. దిస్ ఇస్ కన్స్యూమర్ సైకాలజీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాప్ కి వెళ్ళినప్పుడు ఒక 500 రూపీస్ ప్రొడక్ట్, వైన్ ప్రొడక్ట్, ఒక 5,000 రూపీస్ వైన్ ప్రొడక్ట్ పక్కన పెట్టినప్పుడు జనరల్ గా ఈ వైన్ ప్రొడక్ట్స్ లో రెండు ఒకటే ఐడెంటికల్ అయినా కూడా ఈ 5,000 రూపీస్ వైన్ ప్రొడక్ట్ ఎందుకో మనకు తెలియకుండానే ఇది ప్రీమియం వాల్యూ ఏమో, ప్రీమియం ప్రొడక్ట్ ఏమో, అందుకే 5,000 రూపీస్ పెట్టారనే ఒక పర్సెప్షన్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఐడెంటికల్లీ ప్రైస్ హెస్ బికమ్ ద సిగ్నల్ టు అసెస్ ద ప్రీమియంనెస్ ఆఫ్ అ బ్రాండ్. యాపిల్ ఇదే కాన్సెప్ట్ ని అండర్స్టాండ్ చేసుకొని ఫస్ట్ ఐఫోన్ రిలీజ్ చేయగానే మార్కెట్ మొత్తం షాక్ అయిపోయింది ఆ ప్రైసెస్ చూడంగానే. అండ్ దెన్ దే రియలైజ్డ్. అంటే ఒక సింబల్ లాగా మనం చూపించే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కాకుండా ఒక ప్రొడక్ట్ ని మనం వాడుతున్నప్పుడు వేరే వాళ్ళు ఈ ప్రొడక్ట్ తిని వాడుతున్నాడు అని వాళ్ళు మాట్లాడుకునే విధానం, ద స్టేటస్ సింబల్. సో యూ ఆల్వేస్ హ్యావ్ అ చాయిస్ టు బై అ ఫోన్, బట్ యాపిల్ ప్రొడక్ట్ ని కొనాలనుకుంటే కనుక యూ హ్యావ్ టు మేక్ ఎ డెలిబరేట్ చాయిస్ బికాస్ ద ప్రైస్ ఆఫ్ అ ప్రొడక్ట్ ఈస్ వేరియబుల్లీ వెరీ హై దెన్ ద రిలేటివ్ ప్రొడక్ట్స్ బికాస్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వల్ల కాదు. దే హవ్ క్రియేటెడ్ ఎ బ్రాండ్ పర్సెప్షన్ టు మేక్ షూర్ దట్ ఆ ప్రైస్ పెరిగే కొద్ది డిమాండ్ పెరుగుతూనే వస్తుంది కదా. పీపుల్ ఆర్ మేకింగ్ చాయిసెస్ because they wanted to buy an Apple phone, not because it has better specifications, but they wanted to protect themselves as a premium. So considering this factor, premium pricing అనేది maximum revenue చేయడానికి ఎప్పుడు వాడరు, మార్కెట్ పొజిషనింగ్ తెచ్చుకోవడానికి వాడతారు బ్రాండ్స్ ఎప్పుడైనా. అంటే కస్టమర్స్ ఆ ప్రొడక్ట్ ని చూసే లోపల ఆ ప్రైస్ ని చూసినప్పుడు వాళ్ళ మైండ్ లో వచ్చే ప్రీ కన్సీవ్డ్ పొజిషనింగ్ ని అచీవ్ చేయడానికి కొన్నిసార్లు ప్రైసింగ్ మనకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ హియర్ ఇస్ వాట్ ఐ హావ్ సీన్ ఇన్ మై ఎంటైర్ ఎక్స్పీరియన్స్. జనరల్ గా యాజ్ ఫౌండర్స్ ఆర్ ద బిజినెస్ ఓనర్స్ ఒక ప్రైస్ ఒక ప్రొడక్ట్ మనకి వెళ్ళకపోతే వీ టెన్ టు రెడ్యూస్ ద ప్రైస్ టు అ బేర్ మినిమం. దాని వల్ల ఏమవుతుందంటే ఇయర్స్ కష్టపడిన మన పొజిషనింగ్ కూడా దెబ్బతింటూ వస్తుంది. అండ్ ఎవ్రీ టైమ్ ఒకళ్ళు ఫౌండర్ కానీ ఒక బిజినెస్ ఓనర్ కానీ ప్రైస్ తగ్గిద్దాం అనుకున్న ప్రతిసారి వాళ్ళు కస్టమర్ ని గెలుచుకున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళ మార్కెట్ పొజిషనింగ్ ని ఆటోమేటిక్ గా లూజ్ చేసేసుకుంటున్నారు. లెట్ మీ బి వెరీ డైరెక్ట్ అబౌట్ దిస్. ఎప్పుడైతే మీరు ఆఫర్స్ పెట్టడం స్టార్ట్ చేస్తారో యు ఆర్ ఇండైరెక్ట్లీ సెండింగ్ ఎ మెసేజ్ టు ద మార్కెట్ దట్ యు ఆర్ యాక్చువల్లీ నాట్ వర్త్ on what the price actually is because you have lowered down your price and you put an offer. And once a market కనుక ఆ మెసేజ్ తెలుసుకుంది అంటే కనుక అది కరెక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. మళ్ళీ ఇన్ ద ప్రాసెస్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, ప్రైసింగ్ ఇస్ అ కమ్యూనికేషన్ బిఫోర్ ఇట్ ఈస్ ఎకనామిక్స్. అంటే మనం ఎకనామిక్స్ గురించి మాట్లాడే ముందే ప్రైసింగ్ అనేది జనాలకు ఒక కమ్యూనికేషన్ మెసేజ్ వెళ్ళిపోతుంది. లెట్ మీ గివ్ యూ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇండియాలో ఉన్న 2 fastest గ్రోయింగ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ అండ్ జొమాటో. లెట్స్ అస్యూమ్ స్విగ్గీ అండ్ జొమాటో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మార్కెట్ షేర్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి
చేయడానికి ఆఫర్స్ పెట్టుకుంటూ వచ్చారు. ఇవాళ మార్కెట్ షేర్ గెయిన్ చేసుకున్న స్విగ్గీ అండ్ జొమాటో థర్డ్ అప్లికేషన్ రావడానికి చాలా టైం పట్టొచ్చు, బికాస్ దే హ్యావ్ అ హ్యూజ్ కస్టమర్ బేస్ అండ్ అ హ్యూజ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఇన్ ద సేమ్ టైం వీ ఆల్సో హ్యావ్ అ కంపారిజన్ మెట్రిక్స్, అంటే ఒక ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ ని తగ్గించే ప్లాట్ఫామ్స్ గా వీళ్ళు రెండు డినామినేట్ అయిపోయారు. కాబట్టి జొమాటోలో కనుక ఆ పర్టికులర్ రెస్టారెంట్ లో నాకు ప్రైస్ తగ్గించకపోతే వీఆర్ గోయింగ్ బ్యాక్ టు స్విగ్గీ టు అండర్స్టాండ్ ఒకవేళ ఇక్కడ ప్రైస్ తగ్గిద్దేమో అని. సో ఇక్కడ కస్టమర్ రాయల్టీ లేదు, మనం ప్రొడక్ట్ ని కావాలని ప్రైస్ తగ్గించాం కాబట్టి వాళ్ళు ప్రైస్ తగ్గించినప్పుడే మనం గుర్తొస్తాం ఎప్పుడైనా కస్టమర్ కి. ఇన్ ద ప్రాసెస్ ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్, బిఫోర్ యూ డిసైడ్ టు రెడ్యూస్ ద ప్రైస్, ఈ పర్టికులర్ ప్రైస్ పాయింట్ లో అసలు కస్టమర్ మిమ్మల్ని ఏమనుకుంటున్నారో మీరు తెలుసుకోవాలి ఫస్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది బిజినెసెస్ వాళ్ళ బ్రాండ్స్ గా మారేటప్పుడు అటుకి పైకి కాకుండా కిందకి కాకుండా మధ్యలో ఉంటారు, అంటే ఒక మీడియం ప్రైస్ లో పెట్టుకుంటూ ఉంటారు. అంటే యు ఆర్ నైదర్ కేపబుల్ ఆఫ్ గోయింగ్ అప్ నార్ స్కేర్డ్ ఆఫ్ గోయింగ్ డౌన్. అంటే ఒక మధ్యలో ఉన్నప్పుడు మీరు ఏం కమ్యూనికేట్ చేస్తారు, యు ఆర్ ద సేఫెస్ట్ జోన్. అండ్ దిస్ ఇస్ వేర్ ఆల్ ద మిడిల్ బ్రాండ్స్ ఆర్ ఇగ్నోర్డ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఎవరు మాట్లాడింది, స్కేర్సిటీ వర్సెస్ అర్జెన్సీ. చాలా మందికి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా తెలియదు. స్కేర్సిటీ అంటే ఏంటి, అర్జెన్సీ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నప్పుడు ఓన్లీ 3 లెఫ్ట్ కావచ్చు, సేల్ ఈ టైం కి అయిపోతుందని కావచ్చు, ఇలా పెట్టినప్పుడు పీపుల్ థింక్ దిస్ ఇస్ స్కేర్సిటీ. నో, దిస్ నాట్ స్కేర్సిటీ, దిస్ ఇస్ అర్జెన్సీ. ఒక యూజర్ ని ఒక అర్జెన్సీ క్రియేట్ చేయొచ్చు, ఒక ఫోమో క్రియేట్ చేయొచ్చు, ఈ ప్రోడక్ట్ వెళ్ళిపోతుందనే ఒక సైకలాజికల్ పర్సెప్షన్ డ్రివెన్ కన్సంప్షన్ ఉంటుంది. తీసుకువెళ్ళినప్పుడు ఆ అర్జెన్సీలో డెసిషన్ ప్యాటర్న్ అనేది ఇమీడియట్ గా అవుతుంది. Scarcity is a lot different from urgency. I'll tell you a classic example of what scarcity is. There's a brand called Birkin, one of the world's premium brands. Birkin అనేది యూజువల్లీ వాళ్ళ బ్యాగ్ ఒక్కొక్కటి 10-15 to 20 lakhs రేంజ్, సమ్ ఆప్షన్ లోకి వెళ్ళినప్పుడు ఇంకా సిగ్నిఫికెంట్లీ హైయర్ కాస్ట్లీ వెళ్తాయి. సో ఈ బర్కిన్ బ్యాగ్ ని కొనాలి అంటే డైరెక్ట్ గా స్టోర్ కి వెళ్ళి వాక్ ఇన్ అయ్యి కొనడానికి ఛాన్స్ లేదు. అంటే ఫస్ట్ హర్మ్స్ అనే ఒక బ్రాండ్ లో మనం కొనాలి, మనం అన్ని వాళ్ళ యాక్సెసరీస్ అన్ని కొనుక్కుంటా ఉంటే మేబీ ఆ సేల్స్ అసోసియేట్ తో ఉన్న ర్యాపో వల్లనో ఆర్ మల్టిపుల్ ఇయర్స్ మనం వాళ్ళ కస్టమర్ అవ్వటం వల్లనో, ఇఫ్ దే ఫీల్ వీళ్ళు బర్కిన్ కి ఎలిజిబుల్ అనుకుంటే దే విల్ గివ్ యూ అ ఛాన్స్ టు యాక్సెస్ టు ద బర్కిన్ ప్రొడక్ట్స్. అండ్ లెట్ మీ ఆల్సో టెల్ యూ వన్ థింగ్, అలా అని చెప్పి హర్మ్స్ స్టోర్ లోకి డైరెక్ట్ గా మనం వాక్ ఇన్ అయ్యి మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా కొనుక్కోలేం. There is also an access for Hermes. And at every stage of time, at every stage of each brand touch point, you have this something called a scarcity evolution. అంటే ఈ బ్రాండ్ ని నువ్వు యాక్సెస్ చేయొచ్చు, నీతో డబ్బులు ఉన్నా కూడా, అంటే నువ్వు ఎలిజిబిలిటీ క్రియేట్ చేయాలి. అంటే ఒక ప్రొడక్ట్ కొన్న తర్వాత యాక్సెస్ వచ్చిన తర్వాత సెకండ్ ప్రొడక్ట్ కి లైన్ అప్ రావటం, డెలిబరేట్ గా సిస్టమాటిక్ గా నెగోషియేషన్స్ ఏమీ ఉండవు.